దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రతి వారం ఆదివారం సాయంకాల సమయంలో ఇలాగ మనం కూడుకుంటున్నాం. దేనికోసం అంటే కృతజ్ఞతగా. ఎందుకు కృతజ్ఞత అంటే దేవుడు మనలను ఈ వారమంతా క్షేమంగా కాపాడినందుకు కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో మనం కూడుకొని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకంలో ఎవరైనా మనకు ఒక చిన్న సహాయం చేస్తే వాళ్ళకి వెంటనే థ్యాంక్స్ అని చెప్తాం. చిన్న సహాయమే, మాట సాయం కానివ్వండి, లేకుంటే ఏదైనా కానివ్వండి, థ్యాంక్స్ అంటాం. మరి దేవుడు ఈ వారమంతా కాపాడాడు కదా, క్షేమంగా ఇచ్చాడు. మన పిల్లల్ని, మనల్ని, మనకు కలిగి ఉన్న దాన్ని అంతా కూడా కాపాడినందుకు మరి దేవునికి మనం థ్యాంక్స్ గివింగ్ ఇవ్వద్దా? కృతజ్ఞత ఇవ్వాలా వద్దా? తప్పనిసరిగా ఇవ్వాలి. కానీ చాలాసార్లు మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతూ ఉంటాం. అన్నీ మర్చిపోతాం. చివరికి దేవుడు చేసిన మేళ్ళు కూడా మర్చిపోతాం. చాలాసార్లు మీకు గుర్తు చేశాను, మనం ఒక ప్రమాదంలో ఇరుక్కొని ప్రాణాలు పోకుండా చేతులు కాళ్ళు గాయాలతో బయటపడ్డామనుకోండి, అప్పుడు ఏమంటాం? దేవుడు ఎంత మేలు చేసిండండి. అసలు ప్రాణం పోవాల్సింది ఏంటంట, ప్రాణం పోవాల్సింది ఏదో కొంచెం దెబ్బలతో బయటేసాం అని అనుకొని అప్పుడు దేవునికి కృతజ్ఞతగా ఉంటాం. అసలు నీకు ఆ ప్రమాదమే జరగకుండా ఉన్నప్పుడు అసలు దాన్ని పట్టించుకోము అసలు కదా. అంటే దేవుడిని నువ్వు పట్టించుకోవాలంటే దేవుడు నీకు ఎంతో కొంత కీడు చేస్తే కానీ నీకు గుర్తుంచుకునేంత స్థితికి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ వారమంతా దేవుడు మనకి కాపాడుతూ వస్తున్నాడు. ఎన్ని ప్రయాణాలు చేస్తుంటాం, ఎంత దూరం జర్నీ చేస్తుంటాం, బస్సుల్లో కానీ, ఆటోల్లో కానివ్వండి, బండి మీద కానివ్వండి, ఎన్ని ప్రయాణాలు చేస్తుంటాం. ఈ ప్రయాణాల్లో ఎక్కడ ఏమీ జరగకుండా దేవుడు మనల్ని కాపుదల ఇచ్చాడా లేదా? ఇది మర్చిపోతాం. కానీ ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటామంటే బండి యాక్సిడెంట్ అయ్యి మనకేమీ కాకుండా ఉంటే అప్పుడు గుర్తుంచుకుంటాం. ప్రాణం పోయాల్సిన పని దేవుడు కాపాడాడు. అసలు ఆ ప్రమాదమే జరగకుండా దేవుడు కాపాడిన క్షణాలు ఎన్నున్నాయి, అవన్నీ గుర్తు చేసుకోము. అసలు అవి రావు, మనకి గుర్తు రావు. కానీ మనం చేసుకోవాలి. లోకంలోకి వాళ్ళకి ఎవరికి గుర్తు రావు. ఏదైనా ప్రమాదం జరిగి చిన్న గాయాలతో బయటపడితే వాళ్ళకు గుర్తు వచ్చింది దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడని. కానీ అక్కడ దాకా కూడా రాకుండా, ఆ చిన్న ప్రమాదాలకు కూడా పోకుండా, చిన్న గాయాలు కూడా నీకు కాకుండా దేవుడు ప్రతిరోజు నిన్ను కాపాడుతున్నాడు. ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి. ప్రమాదమై గాయాలతో బయటపెట్టిన వాళ్ళే అంత కృతజ్ఞతగా ఉన్నప్పుడు, అసలు ప్రమాదాలే జరగకుండా దేవుడు నిన్ను కాపాడినప్పుడు ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి కదా. కాబట్టి ప్రతిరోజు మనం దేవునికి కృతజ్ఞతగా ఉండాల్సిందే, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ గంట మనం క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప. ఒక గంట బ్రతికిస్తే చాలు మీకు కొన్ని లక్షలు ఇస్తారని హాస్పిటల్లో ఉండి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఒకరోజు బ్రతికించండి అండి, మా బిడ్డలను చూసుకోవాలి, మా వాళ్ళు అమెరికా నుంచి వస్తారు, కనీసం నేను బ్రతికొండగానే వాళ్ళ ముఖం ఒక్కసారి చూసుకుంటాను, కాస్త ఒక 24 గంటలు నన్ను బ్రతికించండి, మీకు ఎంత కావాలంటే అందిస్తాను అని ప్రాధేయపడిన వాళ్ళు ఎంతో. కానీ జరిగిందా? జరగలేదు. కానీ దేవుడు నీకు ప్రతిరోజు ఆయుష్ ఇస్తున్నాడు, ప్రతి దినము ఆయుష్ ఇస్తున్నాడు, ప్రతి గంట నీకు క్షేమం ఇస్తున్నాడంటే ఇంకెంత కృతజ్ఞతగా ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతూనే ఉన్నాం. కాబట్టి దేవుడు మనకు చేసిన ప్రతి మేలు మనం ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నామో దేవుడు మన మీద తన కనుదృష్టి ఉంచుతాడు. మీకు అర్థమైందా? మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. దేవుడు నీకు జీవితం ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు, ఆయుష్ కాలం ఇచ్చాడు, కాళ్ళు చేతులు మంచిగా ఉండేలాగా చేశాడు, మైండ్ కూడా సరిగ్గా పనిచేసేలాగా చేశాడు, నీ అవయవాలు కూడా సరిగ్గా పనిచేసేలాగా చేశాడు. వీటన్నిటిని బట్టి ఎప్పుడైనా దేవునికి నువ్వు స్తుతులు అర్పించావా అంటే చాలా తక్కువ సమయం, ఎప్పుడో కానీ గుర్తు చేసుకో. కానీ
నీ కళ్ళ ముందే చేతులు లేకుండా ఉన్నవాళ్ళు ఎంతమంది కనిపిస్తారు రోజు నీకు? వాళ్ళని చూసినప్పుడైనా నీకు దేవా నీకు వందనాలు, నాకు 2 చేతులు ఇచ్చావు మంచిగా పని చేసుకోవటానికి అని ఎప్పుడైనా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావా? చేసుకోం మనం. కాళ్ళు లేని వాళ్ళని ఎంతమంది చూస్తాం లోకంలో? కనీసం వాళ్ళని చూసినప్పుడైనా దేవా నాకైతే 2 కాళ్ళు ఇచ్చావు చక్కగా పని చేసుకోవటానికి, నడుచుకోవటానికి, నీకు వందనాలు అని ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నామా? మీరు విజయవాడ అలెన్ సెంటర్లోకి వెళ్ళి చూడండి. కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, మొండ్యాలుగా ఉన్నవాళ్ళు ఆ గిన్నె పట్టుకొని అట్లాగే నేలకేసి కొడుతూ వాళ్ళు వాళ్ళ పొట్టని నింపుకోవడం కోసం అడుక్కుంటున్న వాళ్ళు ఎంతమంది కనిపిస్తారు. వాళ్ళందరినీ నువ్వు చూసినప్పుడు నీ హృదయంలో దేవుని పట్ల ఎంత కృతజ్ఞత రావాలి. దేవా వీళ్ళ కాళ్ళు చేతులు ఏమీ లేవు, అయినా సరే వాళ్ళ జీవనం కోసం వాళ్ళు ఎన్నో పాటలు పడుతున్నారు, నాకైతే అన్నీ ఇచ్చావు దేవా, నాయనా నేను నీకు ఎలాగ కృతజ్ఞతలు చెప్పాలి ప్రభువా అని ఎప్పుడైనా ఆయన జ్ఞాపకం చేసుకున్నామా? ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు దేవుడు ఒకటే చెప్తాడు, చూసావా వాళ్ళని అట్లా చేశాను, మరి నిన్ను అట్లా చేశానా? చేయలేదు కదా, మరి నువ్వెంత కృతజ్ఞతగా ఉండాలి నా విషయంలో అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి అట్లాంటి వాళ్ళందరినీ దేవుడు మన కళ్ళ ముందు పెట్టగానే మనకు హృదయంలో వెంటనే దేవుని పట్ల కృతజ్ఞత రావాలి బయటికి. ఎందుకంటే వాళ్ళని చూస్తే అట్లాగా లేవు వాళ్ళకి, కానీ దేవుడు మనకు అట్లా ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళతో మనం పోల్చుకున్నప్పుడు దేవునికి ఇంకా ఎంతో కృతజ్ఞతగా ఉండాలి అనేది వెంటనే మన మనసులోకి రావాలి. అలా వస్తే కనుక దేవుణ్ణి స్తుతించటం మనం ఎప్పుడూ మానుకోం, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం అసలు ఎప్పుడూ మానం, ఆయన కృతజ్ఞతలు చెప్పటం ఎప్పుడు కూడా మానం. ఎప్పుడైతే మనం కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో ఉంటామో దేవుడు మన పట్ల ఇంకా సంతోషిస్తాడండి. మీకు తెలుసా, నీకు ఏదైనా ఒక చిన్న సహాయం చేశాడు ఒక వ్యక్తి, కనపడినప్పుడల్లా ఆ వ్యక్తి నీకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అయ్యా మీరు ఆ రోజు నాకు సహాయం చేశారు అని, చాలా థ్యాంక్స్ అండి అని ప్రతిసారి నీకు కనపడినప్పుడల్లా అదే మాట గుర్తు చేసి చెప్తున్నాను అనుకో, నీవు ఆ వ్యక్తిని జ్ఞాపకం ఉంచుకుంటావా లేదా? చెప్పండి. మనిషిగా మనం ఏం చేస్తాం? చిన్న సహాయం పొందిన వ్యక్తి నీకు కనపడిన ప్రతిసారి అయ్యా నువ్వు ఆ రోజు మాకు సహాయం చేసావు, చాలా థ్యాంక్స్ అని చెప్తే, ఏమండి ఒకసారి చెప్పావు కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకండి చెప్పేది అంటే, లేదండి మీరు ఆ రోజు చేసిన మేలు అట్లాంటిదండి, నేను మర్చిపోలేనండి అని మళ్ళీ మళ్ళీ చెప్తే నువ్వేమనుకుంటావు? ఈ వ్యక్తి ఎంత కృతజ్ఞతగా ఉన్నాడు, నేను చేసింది ఒక్కసారే అయినా భలే గుర్తుపెట్టుకున్నాడు అని ఆ వ్యక్తిని పదే పదే నీ హృదయంలో జ్ఞాపకం చేసుకుంటావు. అవునా కాదా? చేసుకుంటామా లేదా మనిషిగా మనం? మరి దేవుని విషయంలో కూడా దేవుడు నీకు చేసిన మేళ్ళు పదే పదే నువ్వు జ్ఞాపకం చేస్తూ ఆయనకు స్తుతి అర్పించినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ మీద దృష్టి పెడతాడు. ఈ వ్యక్తి చూసావా, ఈ బిడ్డ చూసావా, పదే పదే నేను చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, నాకు థ్యాంక్స్ చెప్తున్నాడు, నాకు వందనాలు చెప్తున్నాడు, కాబట్టి ఈ వ్యక్తిని తప్పనిసరిగా జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిందే, ఇతని కుటుంబాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిందే, ఇతని బిడ్డలను, తర్వాత ఇతను కలిగిన బంధువులు వీళ్ళందరినీ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిందే. ఎందుకంటే మిగతా వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఈ వ్యక్తి మాత్రం ప్రతిసారి చెప్తానే ఉన్నాడు, ఎట్లా మర్చిపోతాను అని దేవుడు కూడా అనుకుంటాడు. ఇది కృతజ్ఞత యొక్క గొప్పతనం. మనం ఎన్నిసార్లు దేవునికి కృతజ్ఞతలు చెప్తామో దేవుడు యొక్క మన కనుదృష్టి మన మీద అంతగా ఉంటుంది.